ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. జనవరి 10 నుండి రూల్స్ అన్నీ కూడా మారిపోబోతున్నాయి. కొత్త రూల్స్ అయితే గనుక అమల్లోకి వస్తున్నాయి. వాహనాలు నడిపే వారందరికీ కూడా భారీ షాక్ అయితే తగలబోతుంది. ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశంగా భారత్ అయితే నిలుస్తోందంటున్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి 3 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అతివేగం, హెల్మెట్ లేకపోవడం లేదా సీట్ బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవ్ చేయడం ఇలాంటి తదితర అంశాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాంగ్ రూట్లో వెళితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసు బుక్ చేసేలాగా ఆదేశాలు జారీ చేసింది. దేశంలోనే తొలిసారిగా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం చూస్తే వాహనదారులను జైలుకు తరలించడం, ఫైన్ విధించడం, అలాగే వాహనం సీజ్ చేయడం లాంటి కఠిన చర్యలు కూడా చేపడుతున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపే వారిపై ఉక్కుపాదం మోపడంతో ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం ఈ చట్టం తీసుకొచ్చినట్లయితే సమాచారం అందుతోంది. దేశంలోనే తొలిసారిగా రాంగ్ రూట్లో వెళ్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారిపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4గురిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. అయితే వాళ్ళు బెయిల్పై విడుదలయ్యారని, వాహనదారులకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వివరిస్తున్నారు. ఇక ఢిల్లీ రోడ్లపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ను తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామన్నారు. గత కొన్నేళ్లుగా రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు ఢిల్లీలో గణనీయంగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2025లోనే దాదాపుగా 3 లక్షలకు పైగా రాంగ్ రూట్ కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి 1,78,000 లక్షల చలానాలు కూడా జారీ చేశారు. 1,27,000 కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక రాంగ్ సైడ్ డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. దీనివల్ల కేవలం వాహనదారుడు మాత్రమే కాకుండా రోడ్డుపై నడిచే పాదచారులు, అలాగే ఇతర వాహనదారులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇక నుంచి కొత్త రూల్స్ అయితే కనుక వచ్చేస్తున్నాయి. ప్రతిదానికి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తామంటున్నారు.